ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मां सद्गमय तमसो मां ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. Static astrology. There is కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్ గురించి చదువుకుంటున్నాం మనం. అందులో థర్డ్ రే గురించి మనం చదువుకుంటున్నాం. అందులో నిన్న మనం ఏమని చదువుకున్నాం అంటే ప్రధానంగా ఈ థర్డ్ రేలో 3 స్టేజెస్ గురించి ఉన్నాయి అని చెప్పుకున్నాం. అవేర్నెస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దట్ విచ్ ఇట్ ఈస్ నాట్ అటువంటి పాయింట్ మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇది 3 స్టేజెస్గా నిర్వహింపబడుతుంటుందని చెప్పుకున్నాం మనం. Number 1, the stage wherein sensory perception is transmuted into knowledge. This is a stage in which the form gradually and steadily adapts itself to the requirements of the providing self. So, ఈ సృష్టి లేదా దేహం అన్నటువంటిది వీటి యొక్క సెన్సరీ పర్సెప్షన్ అంటే ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ కూడా మనకి దేని చేత ఏర్పడ్డాయంటే కనుక జ్ఞానం అనేటువంటిది ఆపాదించుకోవడానికి అంటే తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనకి ఇవన్నీ కూడా అందివ్వబడ్డాయి. సో ఈ సెన్సరీ పర్సెప్షన్ నుంచి వీడు నెమ్మదిగా జ్ఞానవంతుడు అవుతూ ఉంటాడు. జ్ఞానవంతుడు అవడంలో gradually and steadily adapt itself to the requirements of the perceiving self. సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది పర్సీవింగ్ సెల్ఫ్ అంటే లోపల సెల్ఫ్ ఎవడైతే ఉన్నాడో నేననేటువంటి ప్రజ్ఞ వాడితో వీడు అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటిలో జరుగుతూ ఉంటుంది. ఆ ఏర్పాటు జరుగుతూ ఉండడానికి ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పాడు, సెన్సరీ పర్సెప్షన్ టు నాలెడ్జ్ అన్నారు. సెకండ్ స్టేజ్కి వచ్చేటికి నాలెడ్జ్ టు విజ్డమ్ అన్నారు. సో అప్పుడు వీడు ఐఆమ్ సోల్ అటువంటి స్థితికి చేరతాడు సెకండ్ స్టేజ్కి వచ్చేటికి. సో నాలెడ్జ్గా జ్ఞానవంతుడు కాస్త చక్కగా విజ్ఞానంగా అది రూపొందింపబడాలి. కేవలం జ్ఞానం అంటే అది కాదు, అది ఆచరణలోకి అది వినియోగంలోకి తెచ్చుకోవాలి. నాకు అదొచ్చు ఇదొచ్చు ఏమైనా వచ్చు, సరే వాట్ ఈస్ ద బెనిఫిట్ బై నోయింగ్ ఆల్ దీస్ సైన్సెస్ ప్రశ్న వేసుకోవాలి మనం. ఏంటి మనకు బెనిఫిట్ అంటే దాన్ని నిత్య జీవితంలో ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడు దానివల్ల బెనిఫిట్. దాన్ని వాడు ఎవడుకో ఓ 4-5 బళ్ళు ఉన్నాయి అనుకోండి, ఉన్నటువంటి బళ్ళని ప్రతిదీ కూడా దాని అవసరానికి తగ్గట్టుగా అది వాడుకుంటుంటే వినియోగం. ఏం వాడట్లేదండి అంటే దానివల్ల ఉపయోగం ఏముంది, అది ఎట్లాగో ఇది ఎట్లా. సో నాలెడ్జ్ నుంచి వీడు విజ్డమ్లోకి వెళ్తాడు. విజ్డమ్లోకి వెళుతూ ఉన్నప్పుడు వీడు ఎలా తెలియబడతాడంటే వీడు ఐఆమ్ సోల్గా తెలియబడతాడు. ప్రజ్ఞాత్మకముగా వీడు ఉండడం అంటే జరుగుతుంది. కాన్షియస్నెస్ యూటిలైజెస్ ది గ్రాడ్యువల్లీ అక్వైర్డ్ నాలెడ్జ్ టు అచీవ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది ఫారం, ది ఆర్గాన్ ఆఫ్ పర్సెప్షన్. సో జ్ఞానవంతుడైనటువంటి వాడు విజ్ఞానంగా రూపొందింపబడిన తర్వాత వీడు ఆర్గాన్ ఆఫ్ పర్సెప్షన్ నుంచి వీడు డిటాచ్ అవుతాడు. దేహం నేననగా ఈ దేహం అనేటువంటి భావంలో నుంచి నేననగా ప్రజ్ఞ అనేటువంటి భావంలో వీడు స్థిరపడతాడు. దాని నుంచి నెమ్మదిగా థర్డ్ స్టేజ్కి వచ్చేటికి విజ్డమ్ నుంచి వీడు వన్నెస్కి వెళ్తాడు. చోట్లో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా ఒకటిగా అయినప్పుడు చోట్లో ఉన్నటువంటి పరమాత్మతోటి వీడు అనుసంధానం చెందడం అంటుంది. ఒకటే ఉంటుంది, ఒకటే ఉన్నాడండి చోట్లో అంటాడు. దాని అన్నారు ఆబ్జెక్టివిటీ ఆఫ్ వన్నెస్, ఆమ్నిసెన్స్ అన్నారు. అండ్ బోత్ కాన్షియస్నెస్ అండ్ ఫారం are superseded by the one who exists, who is conscious, but who remains as greater than either of these two phases of divine life. Who exists, but who remains as greater than either of these two phases of form life.
This one wills to incarnate, wills to know. సో అక్కడి నుంచి ఇన్కార్నేషన్ అంటున్నది కానీ వాడిని తెలుసుకోవడమే సాధన, వాడిని చేరడమే సాధన, జీవితం యొక్క గమ్యం ఇవన్నీ కూడా. Wills to be conscious, but in some of these phases, essentially, having realized them prior to manifestation. సో ప్రేయర్ టు మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా రియలైజ్ అవ్వాల్సినటువంటి, అంటే భౌతికంగా వీడు పుట్టడానికి మొదటి ఇక్కడ పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానవంతుడు అయిన తర్వాత మళ్ళా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. అందుకని జాన్ అంటారు వెనక, హీ నోస్ టు ఫర్గెట్, హీ ఫర్గెట్స్ టు నో అంటారు. అంతా జ్ఞానం అంతా పొందిన తర్వాత నెక్స్ట్ ఏంటి వాడు మర్చిపోతాడు. మర్చిపోవడం దేనికంటే మళ్ళీ తెలుసుకోవడానికి, తెలుసుకోవడం దేనికంటే మళ్ళీ మర్చిపోవడం. ఇది సృష్టిలో అటువంటి ఆట. This third ray is the product of external synthesis in successive stages carried forward from temporary synthesis until there is complete unification between consciousness and form, and later complete atonement realized between that which is neither consciousness nor form, but the creator of both and the relating principle of spirit matter. Relating principle of spirit matter. ఏమన్నారు? ఈ థర్డ్ రే విల్ అన్నటువంటిది ఏంటంటే, ఇట్ ఈస్ ది ఎక్స్టర్నల్ సింథసిస్ ఇన్ సక్సెసివ్ స్టేజెస్. ఇది సింథసైజ్ అవుతూ పోతుంటుంది. సింథసైజ్ అవుతూ వెళ్ళడం అంటే ఏంటంటే, చోట్ల వీడి కనబెడుతున్న ప్రతి దాంట్లోనూ పరమాత్మని చూడగలగడం. దట్ ఈస్ కాల్డ్ సింథసైజ్. సింథసిస్ ఇన్ సక్సెసివ్ స్టేజెస్ అంటే అది carried forward from temporary synthesis until there is complete unification between consciousness and form. సో ఎక్కడి దాకా పెడుతుందంటే, ఈ యొక్క కాన్షియస్నెస్ ఫారం రెండు కూడా సింథసైజ్ అయిపోయి, ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో వాటితో సింథసైజ్ అయిపోవడం, అది పరిపూర్ణత సిద్ధింపబడటం. ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ మ్యాటర్ అన్నారు. రిలేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ మ్యాటర్, క్రియేటర్ ఆఫ్ బోత్ అండ్ ద రిలేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ మ్యాటర్. ఇట్ విల్ బి seen how the above definition shows the function of the third ray to be the will to initiate on the physical plane. సో ఈ పరముగా వీడు ఒకే ఒక్కడితో అనుసంధానం చేయడం, తర్వాత స్పిరిట్ మ్యాటర్గా రావడం, తర్వాత అది ఫారం ఆస్పెక్ట్గా. సో ఫారం ఆస్పెక్ట్ అంటున్నది లేదా థర్డ్ రే ఆస్పెక్ట్ అంటున్నది దేహం అనేటువంటిది ఇవ్వబడటం అంటున్నది మళ్ళీ ఎలా జరుగుతుందంటే, ఆ స్పిరిట్ మ్యాటర్ రెండు యూనిఫై అయిపోయి ఒక్కొక్కటిలో క్రియేటర్లో కలిసిపోయిన తర్వాత మళ్ళీ వాడి నుంచి వాడి యొక్క ప్రతిరూపముగా మ్యాటర్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఫామ్ అవుతుంది. వాడి యొక్క ఆలోచనగా లేదా వాడి యొక్క ప్రతిరూపముగా ఫిజికల్ ప్లేన్ అన్నారు. ఇట్ విల్ బి సీన్ హౌ ద అబోవ్ డెఫినేషన్ షోస్ ద ఫంక్షన్ ఆఫ్ ద థర్డ్ రే టు ద విల్ టు ఇనిషియేట్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ దట్ విచ్ విల్ ఎక్స్ప్రెస్ డివినిటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ అంటుండేది థర్డ్ రేలో పనిచేయడం అంటుండేది. అది అంటే ఏంటంటే, ఈ విల్ ఆస్పెక్ట్ అందులో ఉండడం. థర్డ్ రేలో అంటుండే విల్ ఆస్పెక్ట్ చేత సృష్టి అనేటువంటిది బ్రహ్మదేవుడు ద్వారా వ్యక్తం అవుతోంది. సో దట్ ఇండికేట్స్ ద డివినిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ థర్డ్ రే. Will to initiate on the physical plane that which will express divinity, that it defines not only appearance but the revelation of the quality of which the appearance is the effect of result, but it should realize revelation అంటుంది జరగాలి. అంటే సృష్టిలో ఏ పదార్థమును, ఏ అణువుని, ఏ పరమాణువుని, ఏ కణాన్ని పట్టుకున్నా సరే ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చింది, ఏ తత్వముగా ఏర్పడిందో అనేటువంటి దాంట్లోకి తీసుకెళ్ళిపోబడాలి. ఆ రకంగా ఇది రూపొందింపబడాలి. సో సృష్టి అనేటువంటిది ఏ రకంగా ఏర్పడాలంటే, ఇలాంటి ప్రతి జీవుడు కూడా వాడిలో ఉన్నటువంటి పరతత్వంతో అనుసంధానం చెందేటువంటి దేహం వాడికి కల్పింపబడి ఉండాలి. లేదా ఏ పదార్థాన్ని పట్టుకున్నా సరే ఇది దివ్యత్వం ఒక చిహ్నముగా అది ఏర్పడుతూ ఉండాలి. సో అది అంటే ఏంటి, యాక్టివ్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి విల్ ఆస్పెక్ట్ అలా తెలియబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. That the creative will is not only the cross of manifestation, the appearance of the effect or result, and that inherent
In these two proportions lies the third, which states that this creative will is not only the cause of manifestation and the guarantee of achievement. Not only the cause of manifestation and the guarantee of achievement. సో కాజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఒకటే కాదని ఇందులో తెలియబడాల్సినది. అంటే ఇఫెక్ట్, ఇది సృష్టి అంటున్నది ఇఫెక్ట్. దీని యొక్క కాజు బ్రహ్మదేవుడి యొక్క సంకల్పముగా ఉంది. సో ఇది ఇది కాజు ఇఫెక్ట్. కాజ్ ఒకటే కాదండి తెలియపబడవలసినది. ఇది దేని నుంచి అయితే దిగి వచ్చిందో దానికి తీసుకెళ్ళగలిగేటువంటిదిగా ఇది ఏర్పడాలి. The creative will is not only the cause of manifestation and the guarantee of achievement, but is also the proof of potency of that life, whichever defeats and annihilates death. Whichever defeats and annihilates death. వీడికి ఈ సృష్టి అనేటువంటిది వీడికి ఆ హైయెస్ట్ టీచింగ్ అనేటువంటిది ఇవ్వబడేటువంటి, అంటే వీడు సృష్టిలో వీడు జీవిస్తూ ఉన్నటువంటి విషయములు, వస్తువులు, వీటన్నిటిలో వీడికి ఎటువంటి భావములు ఇవ్వబడాలంటే he should cross with the death. అంటే వాటిల్లో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందినప్పుడు he will cross the death. వాటిలో ఉన్నటువంటి మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్ తోటి లింక్ అయినప్పుడు he will be within the circle of death. సో అయితే ఈ సృష్టి అంటే చేయబడటంలో ఎలా ఉందంటే ఆ విల్ ఆస్పెక్ట్ అంటున్నది ప్రతి దాంట్లోనూ ఉంచబడటం చేత, అదే ప్రధానంగా అది పనిచేస్తూ ఉండడం చేత జీవుడుగా ఉన్నటువంటి వాడు కానీ ఎవరికైనా సరే హీ కెన్ క్రాస్ ది డెత్. అంటే వాడికి దానితో అనుసంధానం చెందేటువంటి ఒక ఫార్ములా వాళ్ళు పెట్టేశారు, ప్రతి అణువులోనూ అది పెట్టేశారు. సో అది పెట్టేయడం చేత వాడు ఆ పరంగా వాడు రియలైజ్ అవ్వబడటం, ఆ పరంగా వాడు ఉండడం, అది దర్శింపబడటం, అది ఆ పరంగా వాడు జీవిస్తుండడం అంటే చేయడం చేత హీ కెన్ క్రాస్ ది డెత్. వీటన్నిటికీ అతీతంగా అక్కడెక్కడో ఉన్నాడండి అంటున్నదిగా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ అణువులోనూ వాడు ఉన్నాడు, ప్రతి దాంట్లో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్లో ఈ కాన్సెప్ట్ అంటున్నది ఉంది. Proof of potency of that life, which ever defeats and annihilates death. So we come back to our initial proposition of that divine trinity of life, quality, appearance considered in the opening pages of volume 1. Thus also in the creativity of the three major rays. సో మనం లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్ అంటున్నది మనం హిస్టారిక్ సైకాలజీ వాల్యూమ్ 1లో మూడింటి గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆ ట్రినిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటున్నది ప్రతి దాంట్లోనూ ఉంచబడింది. అదే 3 రేస్గా చెప్పారు. ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రేగా చెప్పారు. అది చెప్పారు 3 రేస్. Thus to their basic relation and thus to their enduring and persistent synthesis. Basic relation and their enduring and their synthesis. ఈ సింథసిస్ ఆస్పెక్ట్ అంటున్నది ఈ రకంగా ఏర్పడటం. లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్, అపియరెన్స్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి లైఫ్కి ఈ రకమైనటువంటి ఎండ్యూరెన్స్ అంటున్నది ఏర్పడటానికి కావాల్సినటువంటి విషయం అంతా ఆ రకంగా దిగి వచ్చింది కాబట్టి ఆ రకంగా అనుసంధానం చెందడం అంటున్నది అందులో నిక్షిప్తంగా ఉన్నటువంటి రహస్యం. The circle of revelation is rounded out, cycle is completed. ఏ రకంగా దిగి వచ్చిందో ఆ రకంగా వెళ్ళిపోవడం అంటున్నది, అంటే విల్ ఆస్పెక్ట్లో సమస్తము వెళ్ళిపోవడం. సో వీడు ఫార్మ్ ఆస్పెక్ట్గా అపియరెన్స్గా ఉంటుంటే వాడు క్వాలిటీగా తెలియబడటం, క్వాలిటీగా ఉంటుంటే వాడు లైఫ్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడం. సో దాంతో సర్కిల్ ఈస్ కంప్లీటెడ్ అన్న, సైకిల్ ఈస్ కంప్లీటెడ్ అన్నారు. ద సర్పెంట్ ఆఫ్ మ్యాటర్, ద సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద సర్పెంట్ ఆఫ్ లైఫ్ ఆర్ సీన్ టు బి వన్ హోల్ అన్నారు. సర్పెంట్ ఆఫ్ మ్యాటర్, దాని అన్నారు కుండలిని అన్నారు, సర్పెంట్ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్లో ఒక సర్పెంట్ అంటున్నది పనిచేస్తుంది. అలాగే సర్పెంట్ ఆఫ్ విజ్డమ్, సర్పెంట్ ఆఫ్ లైఫ్. సో సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ ఇవన్నీ కూడా సర్పెంట్గా చెప్పారు. సర్పెంట్ గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సర్పెంట్, బర్డ్ చాలా, అంటే అవి ఏమిటంటే సర్పెంట్ అనేటువంటిది మనలో ఉన్నటువంటి వెలుగు అని అనుకోవడం కన్నా శక్తి అని అనుకోవడం ఎక్కువ కరెక్ట్. శక్తిగా మనలో ఉంటుంటుంది. సర్పెంట్ ఈజ్ ఎనర్జీ ఆర్ ఫోర్స్. సో దీని నుంచి లిబరేట్ అవ్వబడటంగా చెప్పబడినప్పుడు, అంటే కండిషన్డ్ ఫోర్స్ when it is liberated it turns to bird. The tongues of the serpent are the wings of the eagle అంటారు. అంటే ఈ వీడు
ఒక పదార్థంలోనూ ఒక రూపంలోనూ నిక్షిప్తముగా ఉన్నటువంటి ఎనర్జీ వెర్ ఇట్ ఈస్ లిబరేటెడ్, ఇట్ ఈస్ కాల్డ్ ది బర్డ్ అంటారు దాన్ని. అది ఆ పరముగా తెలపడుతున్నప్పుడు దాన్ని సర్పెంట్గా చెప్తారు. సో సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ అన్నారు. సో విజ్డమ్లో కూడా ఒక సర్పెంట్ ఉంది, దాని నుంచి వీడు ఎలివేట్ అవ్వాలి. ఫస్ట్ అన్నారు సర్పెంట్ ఆఫ్ మ్యాటర్ అన్నారు, నెక్స్ట్ సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ అన్నారు, థర్డ్ ఇస్ సర్పెంట్ ఆఫ్ లైఫ్ అన్నారు. 3 సర్పెంట్స్, 3 చుట్టలుగా ఉంటుంది పాము అన్నట్టుగా వేస్తారు. అందుగురించి నారాయణుడికి 3 చుట్టల మీద పడుకున్నటువంటి ఇదిగా వేస్తారు. ఫస్ట్ ఇస్ సర్పెంట్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్లో ఒక సర్పెంట్ ఉంది. తర్వాత సర్పెంట్ ఆఫ్ విజ్డమ్, సర్పెంట్ ఆఫ్ లైఫ్, కాస్మిక్ కుండలిని, చోట్లో వర్తింపడుతున్నటువంటి ఎర్త్ కుండలిని, తర్వాత వీడిలో పనిచేస్తున్నటువంటి కుండలిని, ఇలా 3 కుండలినిగా చెప్పారు. వీటి ఎనర్జీ ఈజ్ ఇన్ 3 స్టేజెస్ ఆర్ 3 ఫార్మ్స్ అని చెప్పారు. సర్పెంట్ ఆఫ్ లైఫ్ ఆర్ సీన్ టు బి వన్ హోల్ అండ్ బిహైండ్ ద 3 stands the eternal dragon forever spawning forth the triple serpent, forever saying, go forth and come thou back. సో నారాయణుడి యొక్క తత్వం ఇదంతా కూడా 3 సర్పెంట్స్ కూడా టు ద ఆర్ సీన్ టు బి వన్ హోల్ అండ్ బిహైండ్ ద 3, ఈ 3 కూడా ఒకే ఒక దాంట్లో ఇదిగా తెలపడ్డాయి కనుక సర్పెంట్ ఆఫ్ లైఫ్ అన్నారు. దాన్ని ఏమంటారంటే అనంతుడు అన్నారు. చోటులో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అనంతంగా అలా ఉంది, దాన్ని సర్పెంట్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆ సర్పెంట్ ఆఫ్ లైఫ్ మీద ఆయన పడుకుని ఉంటాడు అన్నట్టుగా చెప్తారు. అంటే మన సైన్సెస్ కొంచెం ఇవి తెలుసుకున్నటువంటి దీని చేత మనం ఈజీగా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సర్పెంట్ ఆఫ్ లైఫ్ అంటే చోటులోకి ఈ అనంతమైనటువంటి తత్వం ఎక్కడి నుంచి దిగి వస్తుందో దాన్ని సర్పెంట్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్ అంటుండే దానికి శక్తి అనేటువంటిది ఆపాదింపడుతుంది సరే, ఎప్పటికీ అన్నటువంటిది ఎక్కడైతే సృష్టిలో నిరంతరం అంటుండేది ఏదైతే ఉందో దాన్ని సర్పెంట్ ఆఫ్ లైఫ్. సర్పెంట్ ఆఫ్ విజ్డమ్, సో చోట్లో జ్ఞానము, దాన్ని ఎర్త్ కుండలినిగా తెలుసుకోవచ్చు. దాన్ని సర్పెంట్ ఆఫ్, తర్వాత సర్పెంట్ ఆఫ్ మ్యాటర్, చోట్లో వర్తింపడుతున్నటువంటి మ్యాటర్ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నటువంటి ఎనర్జీ, చోటులో జ్ఞానముగా తెలపడుతున్నటువంటి ఎనర్జీ. సో ఈ సర్పెంట్ ఆఫ్ మ్యాటర్ నుంచి సర్పెంట్ ఆఫ్ విజ్డమ్లోకి వెళతారు. మ్యాటర్ ఆస్పెక్ట్ నుంచి విజ్డమ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. విజ్డమ్ ఆస్పెక్ట్ అంటే చోటులో ఉన్నటువంటి కుండలినితో అనుసంధానం చెందడం. గ్రహం పరంగా తీసుకున్నప్పుడు మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే భూమి, దీనిలో పనిచేస్తున్నటువంటి కుండలిని, దట్ ఈస్ సర్పెంట్ ఆఫ్ మ్యాటర్. దీని నుంచి చోటులో ఉన్నటువంటి ఒకే ఒక్కడితోటి అనుసంధానం చెందడం పురుషుడు, వాడు సర్పెంట్ ఆఫ్, వాడితో అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా కూడా జ్ఞానంగా చెప్పారు. దాన్ని సర్పెంట్ ఆఫ్ విజ్డమ్గా చెప్పారు. చుట్టలుగా ఉంటుంది, చుట్టలుగా ఉండేటువంటి దాన్ని పార్వతి అంటారు. ఇదిగా ఉంటుంది ఎనర్జీ. సో ఈ చుట్టలుగా ఉండడం అంటుండే దాన్ని సర్పెంట్ తోటి పోలుస్తారు. పర్వములు గలది కాబట్టి పార్వతి అంటారు. పర్వములు అంటే చుట్టలుగా ఉన్నటువంటిది. సో ఈ చుట్టలుగా ఉండడం అంటే ఎనర్జీ ఇన్ ఇది. దాని గురించి మనం చాలా వివరంగా మనం కాస్మిక్ ఫేర్లో చెప్పారు మనకి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఈ చుట్టలుగా ఉంటుండే దాని గురించి ఏమని చెప్తారంటే మన కాస్మిక్ ఫేర్లో ఎనర్జీ అది అక్కడ ఎండ్ అవ్వకుండా అది నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. చుట్టలు మామూలుగా ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయినా అదే లెవెల్కి వెళ్ళదు, దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. 2024 ఇయర్ కంప్లీట్ అయింది, 2025 వచ్చేటికి 23 ఇయర్లో వీడి ఎంత జ్ఞానవంతుడు అయ్యాడో ప్లస్ 1 ఇయర్ గివ్స్ ది అప్లిఫ్ట్మెంట్. వీడు 24 స్టార్టింగ్లో ఎక్కడున్నాడో 25 స్టార్టింగ్లో అక్కడ ఉన్నాడు, దానికన్నా ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. అందుకని ఎనర్జీ అంటున్నది ఎలా ఉంటుంది, ఒక అప్లిఫ్ట్మెంట్కి సంబంధించినటువంటిదిగా ఉంటుంది. సో చాలా చెప్పారు మనకి అక్కడ. సో హౌ బ్యాక్ అంటారు అక్కడ, అందు గురించి అక్కడ ఉన్నటువంటిది ఏమంటారు, ఫర్ ఎవర్ సేయింగ్ గో ఫోర్త్ అండ్ కమ్ హౌ బ్యాక్. మేనిఫెస్ట్ అవ్వడం, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుండడం, ఇది నారాయణుడి యొక్క లీలలు ఇవన్నీ కూడా. Thus speaks the old commentary in reference to this matter. 3 words are concerned with the triple manifestation: attraction, subtraction, abstraction, and these 3 are related as far as man is concerned to the first 3 initiations.
but only from the will aspect and in relation definitely to the third ray upon the physical plane, or rather on the plane of the etheric body. సో దీన్ని మూడు పదాలుగా చెప్పారండి: అట్రాక్షన్, సబ్ట్రాక్షన్ అండ్ అబ్స్ట్రాక్షన్ చెప్పారు. చోటులో ఉన్నటువంటి దాంతో వీడు అట్రాక్ట్ అవ్వబడుతుంటాడు, వాటి నుంచి విత్డ్రా అయిపోయి వీడు ఒకే ఒక్కడిగా తెలపడతాడు, అది సబ్ట్రాక్షన్గా తెలుస్తాడు. తర్వాత అబ్స్ట్రాక్ట్గా ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందుతాడు. అది టోటల్గా దీన్ని మూడు పదాలుగా చెప్పారు: అట్రాక్షన్, సబ్ట్రాక్షన్, అబ్స్ట్రాక్షన్. అండ్ దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ as far as man is concerned to the first three initiations, but only from the will aspect and in relation definitely to the third ray upon the physical plane, or rather to the plane of the etheric body. నెమ్మదిగా ప్లేన్ ఆఫ్ ది ఎథరిక్ బాడీలో పెరగడం లేదా థర్డ్ ఇనిషియేషన్ అనేది కంప్లీట్ అయినటువంటి వాడికి చక్కగా ఈ మూడిటి ఎందు అంటే మనం థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అవ్వడం అంటే చోట్లో ఫిజికల్ ఆస్పెక్ట్, మెంటల్ పరిపూర్ణంగా పరమాత్మను దర్శించుకోగలిగేటువంటి స్థితికి చేరడం. అది ఈ మూడిట్లోనూ పరమాత్మగా తెలబడటం వీడికి టు ద ఫస్ట్ త్రీ ఇనిషియేషన్స్ అండ్ ఇన్ రిలేషన్ డెఫినెట్లీ టు ద థర్డ్ రే అపాన్ ది ఫిజికల్ ప్లేన్, ఆర్ రాదర్ ఆన్ ది ప్లేన్ ఆఫ్ ది ఎథరిక్ బాడీ, ఆన్ ది వైటల్ ఎఫెక్ట్ యాక్టివిటీ అన్నారు. It is this which must be borne in mind when considering the active work of the Trinity, Father, Son and Holy Spirit. దీని అన్నారంటే ఇది ట్రినిటీ ఆస్పెక్ట్గా సృష్టి అంతా కూడా ఏర్పడుతోంది. దాన్నే అట్రాక్షన్, సబ్ట్రాక్షన్ అండ్ అబ్స్ట్రాక్షన్గా చెప్పారు. దాన్నే ఇంకొక పదాలుగా చెప్పినప్పుడు ఫాదర్, సన్, హోలీ స్పిరిట్గా చెప్పారు. దిస్ ట్రినిటీ ఇన్ మేనిఫెస్టేషన్ knows itself as the transcending reality and utters ever the word, having pervaded this whole universe with a fragment of myself, I remain. ఈ మూడిటిగా దిగిరాబడినను వీటన్నిటికీ అతీతముగా ఆయన ఉన్నాడు. ఇదే మనకి నారాయణ ఉపనిషత్తు బోధించేటువంటి విషయం. అన్నిట్లోనూ ఉన్నాడు, కానీ వీటన్నిటికీ అతీతముగా కూడా ఉన్నవాడు ఆయనే. దాన్ని చెప్పడినప్పుడు ఏమన్నారు? ది అహం హి సర్వజ్ఞానం భోక్తాచ ప్రభురేవచారని కూడా మనం చెప్పుకున్నాం. This Trinity in manifestation knows itself as the transcending one and says through the words of the Christ, I, if I be lifted up, will draw all men unto me అన్నాడు. సో వీళ్ళందరినీ కూడా నా సామ్రాజ్యంలోకి నేను, అంటే వీటన్నిటికీ అతీతముగా ఉన్నవాడిని నేనే, వీటన్నిటిలో ఉంటూ ఉన్నటువంటి వాడిని కూడా నేనే ఇది చెప్తున్నారు. సో 3 రేస్లో దిగిరాబడటం ఒకటి, 3 రేస్కిను అతీతంగా ఉన్నటువంటి వాడు ఒకటి. గో ఫోర్త్ అండ్ థౌ మీ అని అన్నదా, థౌ బ్యాక్ అండ్ కమ్ థౌ బ్యాక్. సో 3గా దిగిరాబడటం, మూడిటికి పైన ఉన్నటువంటి వాడు పరతత్వముగా చెప్పారు ఆయన. అక్కడ ఇంకేమీ ఉండదు, ఆయన మాత్రం ఉంటాడు. అది ఆల్ మెన్ అంటూ మీ అని అన్నారు. ఇక్కడ విల్ డ్రా ఆల్ మెన్ అంటూ మీ అన్నారు. దిస్ through the attractive power which the transmitting one transmits. Through the attractive power which the transmitting one transmits. ఈ విషయాన్ని లేదా జ్ఞానాన్ని ప్రతి జీవుడికి కూడా అందివ్వబడటం అటువంటిది వాడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కలిగి ఉన్నటువంటి వారు క్రైస్ట్ భగవానుడు. This Trinity in manifestation knows itself to be the transforming agent, and through the voice of many chants the word, glory to God in the highest on earth, peace, goodwill to men. Glory to God, అది దీన్ని ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్గా చెప్పారు. అంటే ఒక ఈ ట్రినిటీ మేనిఫెస్టేషన్గా ఏదైతే ఉందో నోస్ ఇట్ సెల్ఫ్ టు బి ది ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్. అంటే మ్యాటర్లో ఉన్నటువంటి వాడికి లవ్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందేటువంటి ఒక ట్రాన్స్మిటింగ్ ఏజెంట్ ఒకటి పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి ఆ పైన ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందేటువంటి వాడిగా ఒకటి పనిచేస్తున్నారు. అంటే లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాడిని దీన్ని చెప్పినప్పుడు మనకి ఉన్నారు అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్ని శ్వతాస్గా చెప్తారు మనకి వెళ్ళి. ఈ లెవెల్లో ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్కి వీడిని లింకప్ చేయడం అన్నటువంటి వాళ్ళు వాటి మధ్యలో కొందరు దేవతలు పనిచేస్తున్నారు. సో అలా చెప్పబడినప్పుడు ఏమన్నారంటే ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్స్ అన్నారు వాళ్ళని. అండ్ త్రూ ద వాయిస్ ఆఫ్ ది మెనీ చాంట్స్ ద వర్డ్స్ గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్.
ఇదంతా కూడా గ్లోరీ టు గాడ్ ద హైయెస్ట్. అంటే ప్రతి దాంట్లోనూ ది హైయెస్ట్ ఏదైతే ఉందో అది ప్రతి దాంట్లోనూ ఉంది, ప్రతి వాడిలోనూ ఉంది, ప్రతి అణువులోనూ ఉంది. గ్లోరీ టు గాడ్ ఇన్ ది హైయెస్ట్ ఆన్ ఎర్త్ పీస్ గుడ్ విల్ టు మ్యాన్. ఇదంతా ఎలా తెలియబడుతుందంటే ఆన్ ఎర్త్ పీస్, పీస్ సృష్టిలో శాంతియుతమైనటువంటి వాతావరణంగా తెలియబడుతుంటుంది. మానవుడిలో గుడ్ విల్ అంటున్నది ఎక్కడ పనిచేస్తుందో అక్కడ అది తెలుపబడుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అది భగవంతుడి యొక్క ఆనంద సామ్రాజ్యం అంటారు దాన్ని. సో అది వాళ్ళలో గుడ్ విల్ టు మెన్ గా ఎక్కడైతే ఉందో అక్కడ ఉందండి అది అంటున్నారు. గ్లోరీ, పీస్ అండ్ విల్ టు గుడ్ బీయింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ లైఫ్ ఆఫ్ ది ట్రాన్సెండెంట్ వన్. ఇవన్నీ కూడా ట్రాన్స్మిటెడ్ లైఫ్ ఆఫ్ ది ట్రాన్సెండెంట్. అంటే ట్రాన్సెండెంట్గా ఎవడైతే ఉన్నాడో నారాయణుడుగా వాడు ఎలా తెలపడుతున్నాడంటే గ్లోరీగా తెలపడుతున్నాడు, లేదా పీస్గా తెలపడుతున్నాడు, లేదా గుడ్ విల్గా తెలపడుతున్నాడు. ఒక జీవుడిగా చూసినప్పుడు గుడ్ విల్ అన్నారు, చోటులో వర్తింపబడుతున్నప్పుడు ఒక ఆనందముగా ఎక్కడైతే ఉందో దాన్ని పీస్ అని అన్నారు. ఓం శాంతి. ఈ శాంతి అంటున్నది ఎక్కడ ఉందో అక్కడగా తెలపడుతున్నాడు. తర్వాత దీనికి పైన ఉన్నటువంటిది గ్లోరీ అన్నారు, అదే మనం వైకుంఠము అంటాం. అలా పీస్ అన్నటువంటిది అంటే ఎక్కడైతే భూమి మీద శాంతియుతమైనటువంటి వాతావరణం, ఎక్కడైతే మహానుభావులు వాళ్ళు ఉంటారో అక్కడ సహజంగా శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంటుంది. మహానుభావులు ఉండేటువంటి ప్రదేశం మనం నైమిసారణ్యము అంటాం. భూమి మీద నైమిసారణ్యము అన్నది. అంటే అక్కడ ఎప్పుడు కూడా నిరంతరము కూడా మహానుభావులు ఋషులు వాళ్ళు ఉంటూ ఉంటారు, నిరంతరం ఉంటారు. వాళ్ళు ఉంటూ ఉండేటువంటి వాతావరణం అప్పుడు కూడా శాంతియుతంగా ఉంటుంది అక్కడ. సో వైకుంఠము, దట్ ఈస్ ద గ్లోరీ, అండ్ దిస్ ఈస్ పీస్, అండ్ దిస్ ఈస్ గుడ్ విల్. ఇది ఈ మూడిట్లోనూ మనకు ఆ విషయం చెప్పబడుతుంది. ఫైనల్లీ at the end of the age, it knows itself as the transcendent one and realizes that the Thesean of of the angels, glory to God is the highest, in the enunciation of its ultimate perfection and triumph. So that is the glory to God is the highest. The highest way to can more be said anent the subject. The major race of aspect embody the entire story. The minor race of attribute contribute the detail in process and enterprise. ఈ 3 రేస్ గురించి ఈ రకంగా చెప్పాం. మిగిలిన రేస్ గురించి ఇంకా వివరంగా చెప్పాలంటారా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ రే నుంచి మిగిలిన 4 కూడా ఈ థర్డ్ రేలో భాగంగా ఏర్పడినటువంటివి. అందుకని వాటి గురించి మీరు కొంత అవగాహన మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా చెప్పమంటారా అని అంటున్నారా. ఎంటర్ప్రైజ్. They are conditioned by the 3 major rays. It is not therefore my intention to take up the analysis of 4 remaining triangles. I have indicated enough in this creative to enable the interested student to work out for himself their subjective theme. I will, however, consider briefly the 3 constellations connected with the third ray. Their significance is relatively clear. థర్డ్ రేకి సంబంధించినటువంటి 3 కాన్స్టలేషన్స్ నేను చెప్తాను. మిగిలిన 4 రేస్కి సంబంధించినటువంటి ప్రతి రేకి ఒక 3 కాన్స్టలేషన్స్ ఉన్నాయి. ఆ మిగిలిన 4 రేస్కి మీరు కాస్త వర్కౌట్ చేసుకోండి, కాస్త చదువుకోండి, కాస్త హోంవర్క్ చేయండి. ఊరికనే క్లాస్ ఏదో పెట్టుకోవడం వినడం అంటుండగా ఉండకండి దయచేసి. ఇది ఆయన యొక్క టీచింగ్ తీసుకోండి, కేవలం క్లాస్. సో ది హైయెస్ట్ పర్పస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటున్నది, లేదా పర్పస్ ఆఫ్ నోయింగ్ అనేటువంటిది బాగా ఎందుకు మనం ఇదంతా తెలుసుకుంటాం, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, లోపల నుంచి ఒక జ్ఞానం అనేటువంటిది పొందాలి అనేటువంటి తహదా మనలో పనిచేస్తుంది కాబట్టి మనం ఇదంతా చదువుకుంటున్నాం. సో అది మనలో ఎక్కడ పనిచేస్తుంది, దాని యొక్క పరమావధి ఏమిటి అంటుంది ప్రశ్నించుకుంటే నెక్స్ట్ హయ్యర్ పాయింట్కి ఏ రకంగా మనం చేరాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. లేకపోతే మనం అంతసేపు లోవర్ ఆస్పెక్ట్స్లో ఉంటున్నంతసేపు ఇదేదో ఈ పని చేసుకోవాలి, క్లాస్ అయిపోగానే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలాంటి వాటిలో వెళ్ళిపోతుంటే ఏంటంటే ది హైయెస్ట్ పర్పస్ ఆఫ్ నోయింగ్ ది విజ్డమ్ అంటుండే దాన్ని మనం మిస్ అయిపోతాం. ఇక్కడ హ్యాసం అందు నుంచి మిగిలిన 4 కిరణాల గురించి మీరు చదువుకోండి అని చెప్పి ఈ రేకి సంబంధించినటువంటి 3 కాన్స్టలేషన్స్ గురించి మాత్రం ఆయన మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ క్యాన్సర్. దిస్ ఈస్ ద కాన్స్టలేషన్ which symbolizes the will of the mass, which conditions mass response and mass psychology.
మాస్ సైకాలజీ, మాస్ రెస్పాన్స్. ఒకటి లేండ్రా అంటే 10 మంది అలా టక్కని లేచేస్తారు చూసారా, దట్ ఈస్ కాల్డ్ మాస్ రెస్పాన్స్, మాస్ సైకాలజీ. అదంతా కూడా కర్కాటక రాశిలో చెప్పారు. దిస్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ద థీమ్ ఆఫ్ astrological study for it connotes for more than the mass consciousness. It is basically the focusing of the mass will through the medium of the mass consciousness, a thing unknown as yet, through the rudiments of this knowledge can be seen in that peculiar factor in the life of humanity, which we call public opinion. దాన్ని ఏమంటాం మనం? పబ్లిక్ ఒపీనియన్ అంటాం. ఏమిటి పబ్లిక్ ఒపీనియన్ అంటే, దానికి సంబంధించిన విషయం తెలుసుకోవడానికి కాదు ఈ ఆస్ట్రాలజీ అంటాడు మనం చెప్పుకుంటున్నటువంటిది. మాస్ కాన్షియస్నెస్, మాస్ యొక్క ఇది కాదండి ప్రధానం. దీని నుంచి వీడు ఎలివేట్ అవ్వాలి అని చెప్తున్నాను. ఇట్ ఈస్ బేసికల్లీ ద ఫోకసింగ్ ఆఫ్ ది మాస్ విల్ త్రూ ది మీడియం ఆఫ్ ది మాస్ కాన్షియస్నెస్, ఏ థింగ్ అన్నోన్ యాజ్ ఇట్. మీడియం ఆఫ్ మాస్ కాన్షియస్నెస్ ద్వారా మాస్ విల్ అంటే ఫోకస్ అవుతుంది. అందరికీ కలిగి ఒకటే ఒక సంకల్పం అంటున్నట్టు, అదే ఈ మాస్ కాన్షియస్నెస్ ద్వారా ఫోకస్ అవుతుంది. మాస్ కాన్షియస్నెస్గా ఉంటున్నది పబ్లిక్ ఒపీనియన్గా మనం మాట్లాడుతున్నాం. వీళ్ళందరి ఉద్దేశం ఇదండి అంటుంటుంది అంటాం. కానీ నిజానికి ఒకనొక స్థితికి చేరిన తర్వాత, సాధనలో ఒకనొక స్థితి చెందిన తర్వాత, మాస్ ఒపీనియన్ ఆర్ మాస్ కాన్షియస్నెస్ ఆర్ పబ్లిక్ ఒపీనియన్ కన్నా భిన్నముగా వెళ్ళినటువంటి రహస్యాలు మనకి ఎన్నో ఉన్నాయి. శ్రీరాముడు అడవికి వెళుతుంటే మొత్తం దేశ ప్రజలందరూ కూడా సాష్టాంగ పడిపోయి నువ్వు వెళ్ళవద్దని అడిగారు. మరి పబ్లిక్ ఒపీనియన్ మరి వినాలి కదా, వాళ్ళందరిలో అంతర్యామి ఉన్నాడు కదా అని అంటే అక్కడ అలా కాదు తెలుసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ అప్ టు సర్టెన్ లెవెల్, దట్ ఈస్ కర్కాటక రాశికి సంబంధించినంతవరకు. బట్ ది పర్పస్ ఆఫ్ థింగ్ విల్ బి డిఫరెంట్. అందరూ అడిగినా వాళ్ళు దానికి లొంగరు. నిజానికి ఏం చెప్తారు మనకి? 10 మంది అడిగితే ఆ పని మనం చెయ్యాలి కదండి, వాళ్ళందరి రూపంలో నారాయణుడే ఉన్నాడు కదా, ఆ నారాయణుడు కోరుతున్నప్పుడు మనం చెయ్యాలి, అంతమించిన సత్యం ఇంకేముంది అంటారు. ఒక లెవెల్ ఆఫ్ అంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా స్పిరిచువలిజం మనం అవగాహన చేసుకోవడంలో చాలా పొరపాట్లు ఉంటుంటాయి. ఇప్పుడు కూడా ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ వరకు కొన్ని సత్యములు, ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ దాటిన తర్వాత, ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాటిన తర్వాత ఆ సత్యములు ఇక్కడ వర్తింపబడవు. జీవుడుగా ఉంటున్నటువంటి వాడికి కాన్షియస్నెస్ కన్నా లోవర్ లెవెల్లో ఉంటున్నంత వరకు ఈ పబ్లిక్ ఒపీనియన్ ఇవన్నీ మాస్ కాన్షియస్నెస్ తోటి అనుసంధానించి ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఉద్దేశాలు ఏదో అది వీడికి ప్రతిబింబపడుతుంటుంది. లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిన తర్వాత వీడికి డైరెక్ట్ స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి వీడికి ఇన్స్ట్రక్షన్స్, అది వీడు స్వీకరించడం అంటున్నది అభ్యాసం చేసుకున్న తర్వాత పబ్లిక్ ఒపీనియన్ తోటి సంబంధం లేదు, వీడి జీవితం భిన్నంగా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకడు ఏమనుకుంటున్నాడు అనేటువంటిది వీడికి సంబంధం లేదు. 10 మంది చెప్పినటువంటి మాట వినాలి కదండి, నలుగురు వెళ్ళింది నా మార్గం కరెక్ట్ కదండి, నలుగురితో పాటు నారాయణ అని అంటారు కదండి, ఇవన్నీ ఒక లెవెల్ వరకే, దానికి మించింది ఇంకా లేదు. మీ నుంచి ఇక్కడ కూడా ఏమంటున్నారంటే పబ్లిక్ ఒపీనియన్ అన్నారు దాన్ని. దిస్ ఈస్ నౌ brought into the educational field through what is commonly called propaganda. The implication will be clear in you. A trained and enlightened public opinion is an unknown thing on a worldwide scale. Propaganda అంటే ఏదైతే మనకి యాడ్స్ ఎక్కువ వచ్చి ఏదైతే ఎక్కువ వస్తుందో అది ఎక్కువ వాడేయడం అంటూ చేస్తున్నారు. ఇది కాల్డ్ పబ్లిక్ ఒపీనియన్. ప్రాపగాండా ఎక్కువ యాడ్స్ ఇచ్చేసి తెచ్చేస్తే హైదరాబాద్లో స్థలం అనుకుంటే బెటర్ అండి, ఇలాంటి భావనలన్నీ వస్తుంటాయి. అది కాదు, భిన్నంగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. A trained and enlightened public opinion is an unknown thing on a worldwide scale. Though enlightened groups are rapidly appearing, one of the public opinion which is the focused expression of this growth of mass consciousness will emerge. The mass will to good inherent in every individual. For this humanity must work and wait. వాళ్ళలోనూ కూడా విల్ టు గుడ్ అంటున్నది వాళ్ళలోనూ మేలు కల్పబడాలి. అది మేలు కల్పింపబడినప్పుడు వాళ్ళందరిలో ఒకే ఒక దివ్య చైతన్యం పనిచేస్తుంటుంది. ఆ పనిచేస్తున్నంత వరకు అప్పుడు ఏమన్నారంటే విల్ టు గుడ్ ఇన్హరెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. అప్పుడు వచ్చేటువంటి దాన్ని ఏమన్నారంటే వన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. అది పబ్లిక్ ఒపీనియన్ కూడా వస్తుంది. అది వచ్చేంత వరకు మాస్ కాన్షియస్నెస్ పనిచేయడం అంటున్నది లోవర్ లెవెల్కి సంబంధించిన పెద్దగా పట్టించుకోకండి అన్నారు. అట్లా చెప్పాలి. మస్ట్ వర్క్ అండ్ వెయిట్ అన్నారు. అది కర్కాటక రాశి. నెక్స్ట్ ఇస్ తులారాశి. This constellation, as you know, connotes
the point of balance in the long relationship and interplay between the pairs of opposites. It indicates the will to express in perfected proportion and harmony both the life of the spirit and the potency of matter. చాలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ స్పిరిట్కి మ్యాటర్కి ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో వీటి లైఫ్ అంటుంది వెళ్ళాలి. దట్ ఈస్ ద తులారాశి లైఫ్ రా, అది తులారాశిగా చెప్పారు. నెక్స్ట్ ఇస్ మకర రాశి, Capricorn. This constellation stands for the influence which will carry the will of Shambhala to the humanity, to the hierarchy, or to the world initiates, giving to them that dynamic and enterprising upon which will enable them to carry forward to completion the will of God on earth. సో మకర రాశిలో శంబళ నుంచి హైరార్కీకి విల్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అందివ్వబడుతూ ఉంటుంది. మకర రాశి అది భూమి మీద ఏర్పాటు చేయబడేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు హైరార్కీ. ఇట్ వాజ్ ది ఏంజల్ born upon Capricorn which came to Christ in the garden of Gethsemane and fused his individual will into the divine will and thus enabled him to carry out his mission to completion. మనకి ఏమని చెప్తారంటే జీసస్ గారు తపస్సు చేసుకుంటారు కొన్నాళ్ళు, అది మన పెద్దలు చెప్పారు ఈ రహస్యాలు. అప్పుడు ఆ పరతత్వం ఏదైతే ఉందో అది ఆయనలోకి దిగిరాబడుతుంది. దిగిరాబడిన తర్వాత ఆయన యొక్క కార్యక్రమం భిన్నంగా ఉంటుంది. అంటే అంతమంది చిన్నపిల్లవాడిగా ఉంటుంది మనకి బైబిల్లో, తర్వాత డైరెక్ట్గా పెద్దవాడు అయిపోయినట్టుగా ఉంటుంది. మధ్యలో ఆయన ఏం చేశారనుకున్నది బైబిల్లో మిస్ అయిపోయిన స్టోరీ. ఆ టైంలో ఈ డిడ్ పెనెన్స్ ఇన్ హిమాలయాస్ అని చెప్తారు మనకి. హిమాలయాలకు వచ్చి ఆయన తపస్సు చేసుకున్నారు. ఎందుకంటే శివుడుగా ఉంటుంటాడు ప్రతివాడు కూడా ఈ దేహంలోకి దిగినవాడు ఆ పరతత్వాన్ని దింపుకోవాలి వాళ్ళకి. అలా దాని గురించి ప్రతిరోజు ప్రేయర్ చేయాలి, ప్రతిరోజు సాధన చేయాలి. ఆ పరతత్వం వాళ్ళకి అలా దిగి రాబడాలి. దిగి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం అది చాలా ఆనందమయంగా ఉంటుంది. ఒక మినిస్టర్ గారు అవ్వకముందు వేరు, మినిస్టర్ గారు అయిన తర్వాత వేరు ఎలా అయితే ఉంటుందో డిఫరెన్స్ వాడి లైఫ్లో కానీ వాడి చుట్టూ ఏర్పడేటువంటి వాతావరణాల్లో కానీ ఎలా అయితే ఉంటుందో అలా ఒక పరతత్వం వీడిలో దిగిన తర్వాత వీడు వేరు, దిగకముందు వీడు చేసేటువంటి పనులు వేరు. రెండింటికి అంత తేడా వచ్చేస్తుంది చాలా. అది వీడు దర్శించుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ తత్వంతో అనుసంధానం చెంది లైఫ్ లీడ్ చేస్తుంటాడు భూమి మీద. అది క్రైస్ట్ కూడా అది అందివ్వబడింది. him to carry out his mission to completion అన్నారు. This was not only the revelation of divine love to the world, but as the legend in the Masters Archers goes on. ఆయన యొక్క కార్యక్రమం డివైన్ లవ్ అంటున్నది భూమి మీద చూపించడమే కాదు, వీళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఆయన భూమి మీద జీవించడం అంటున్నది ప్రధానంగా జరిగింది. As the legend to the master in the Masters Archers goes on, he came to fabricate the gossamer thread which bound the two together and linked the place of the most high Shambhala with the holy city, the hierarchy. The bridge between the holy place and the holy of holies was securely anchored. ఈ రెండింటికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడాలి. అంటే హైరార్కీకి పైనటువంటి శంబళకి రెండింటికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడాలి. ఆ శంబళని ఏమంటారంటే హోలీ ఆఫ్ హోలీస్ అంటారు. చాలా ఈ పదం మీదే మనకి సీక్రెట్ డాక్టర్లో ఒక చాప్టర్ ఉంటుంది. దీని గురించి మనకి మాస్టర్ టీకే గారు సీక్రెట్ డాక్టర్ని చదవడం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి ఆ విచిత్ర వ్యక్తి కథ అంతా కూడా చెప్పింది ఏంటంటే ఈ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయండి మీకు సీక్రెట్ డాక్టర్ని అర్థమవుతుందని మాస్టర్ గారికి చెప్పారని ఆయన సూచించారు మనకి. అది హోలీ ఆఫ్ హోలీస్ అంటారు దాన్ని, శంబళ. ద బ్రిడ్జ్ అందు గురించి ఏదైనా సరే ఆ పరతత్వాన్ని దింపుకొని వీడు ఏదైనా ఒక లలిత చదువుకున్నా, ఒక విష్ణు చదువుకున్నా, ఏదైనా చదువుకున్నా అది దర్శనం పడేది చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్. మామూలుగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని వీడు చదువుకోవడం ఇది వేరు. ఈ మూడు ఎక్కడి నుంచి అది దిగొచ్చే అది ఆ స్థితి గురించి ఈ చదువుకోవడంలో వీళ్ళు చదువుకోవడంలో వేరు, అది శంకరాచార్యుల వారు అందించినటువంటి తత్వం వేరు. ది హోలీ ఆఫ్ హోలీస్ అన్నది దాన్ని వాజ్ సెక్యూర్లీ యాంకర్డ్. ద విల్ ఆఫ్ గాడ్ could now be carried to fruition. The will of God could now be carried to fruition. Will of God ఏదైతే ఉందో
అది భూమి మీద అది ఏర్పడడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని ఈ సంబళకి హైరార్కీకి లింక్ అంటున్నది ఏర్పాటు చేయడం చేత అది సిద్ధింపబడుతుంది. అండర్ దిస్ సేమ్ సింబాలిక్ టీచింగ్ we could say that the following terms distinguish the three rays with which we have been dealing. ఈ సింబాలిక్గా చెప్పుకున్నప్పుడు ఈ 3 రేస్, ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఇవి ఎలా వర్తింపడతాయి మీకు చెప్తానని అంటున్నారు. నెంబర్ 1, రే 1, ద హోలీ ఆఫ్ హోలీస్ సంబళ, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై, స్పిరిట్, లైఫ్, ఎనర్జీ, విల్, ఐడెంటిఫికేషన్. సో ఇవి కూడా మనం చక్కగా అలా కళ్ళు మూసుకొని మనం ది హోలీ ఆఫ్ హోలీస్ సంబళ అది మనం ధ్యానం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై, వైకుంఠము అని అనుకోవచ్చు. మనం భాగవతంలో వైకుంఠం అని ఏదైతే చెప్పారో అది ఇక్కడ సంబళగా చెప్పారు. అదే మనం కైలాసము, వైకుంఠము, సంబళ ఇవన్నీ కూడా ఒక లెవెల్ వరకు, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పదాలను వాడతారు వాళ్ళు. అది థింక్ వేరేదేం కాదు ఇది. సంబళ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై, స్పిరిట్, లైఫ్, ఎనర్జీ. వీటికి వాడబడినటువంటి పదాలు ఏంటంటే స్పిరిట్ అన్నారు, వాటిని లైఫ్ అన్నారు, ఎనర్జీ అన్నారు వాడబడినటువంటి పదాలు. దాన్ని విల్ ఆస్పెక్ట్గా చెప్పారు, దాన్ని ఐడెంటిఫికేషన్ అంటున్న పదముగా చెప్పారు. మనకి ఐడెంటిఫికేషన్ అంటే అది అర్థం. సో ఇదంతా కూడా ఫస్ట్ రే ఆస్పెక్ట్ యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ రే ది హోలీ ప్లేస్ హైరార్కీ అన్నారు దాన్ని. ద సీక్రెట్ ప్లేస్ వేర్ లైట్ వెల్త్, ఇట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ వేర్ లైట్ వెల్త్. లైట్ అనేటువంటిది ఇక్కడ దొరుకుతుందండి అంటారు ఇక్కడ, అది దట్ ఈస్ ద హైరార్కీ. ఇక్కడ ఉంటే అది ఉదాహరణకి వెలుగు అనేటువంటిది ఒక స్వరూపముగా మీకు దర్శనపడేది హైరార్కీలో, పరిపూర్ణమైనటువంటి వెలుగుగా చెప్పినప్పుడు సంబళ. అది రెండింటికి తేడా. దాన్ని ఏమన్నారంటే సోల్ అన్నారు, దాన్నే కాన్షియస్నెస్ అన్నారు, దాన్నే లైట్ అన్నారు, దాన్నే లవ్ అన్నారు, దాన్నే ఇనిషియేషన్ అన్నారు. ఈ పదాలుగా చెప్తారు మనకి. తర్వాత థర్డ్ రేగా చెప్పినప్పుడు ది అవుటర్ కోర్ట్ హ్యుమానిటీ అన్నారు దాన్నే. క్రైస్ట్ ఇన్ అస్, ద హోప్ ఆఫ్ గ్లోరీ అన్నారు దాన్ని. క్రైస్ట్ ఇన్ అస్, మనలో ఈ క్రైస్ట్ అంటున్నది ఎక్కడ తెలపడతాడో ఆయన థర్డ్ రేగా చెప్పారు. అంటే ఇది క్రైస్ట్ ఇన్ అస్ గా చెప్పబడినప్పుడు అది థర్డ్ రేగా చెప్పారు మనకి. ద విల్ ఆస్పెక్ట్ అంటున్నది సంకల్పం, అంటే చోట్ల సంకల్పం, వీటిలో సంకల్పం అంటున్నది అతీతంగా ఉన్నటువంటిది. వీటిలో సెకండ్ రే అంటున్నది దానికన్నా కింద అంటున్నది. ది క్రైస్ట్ ఇన్ అస్ అనేటువంటి వీటిలో ఒక మంచి భావము, మంచి పని చేద్దాం, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి ఎదుగుపడుతున్నాయి, దాన్ని క్రైస్ట్ ఇన్ అస్గా చెప్తారు. దాన్ని ద హోప్ ఆఫ్ గ్లోరీ అన్నారు, ఫారం అన్నారు, అపియరెన్స్ అన్నారు, బాడీ అన్నారు, ఇంటెలిజెన్స్ అన్నారు, ఇండివిజువాలిటీ అన్నారు. సో ఈ ఇండివిజువాలిటీ అంటున్నది ఎక్కడైతే దీన్ని ఏమన్నారంటే అహంకారముగా చెప్తాం మనం ఈ స్థితిని. అంటే ఈ బాడీ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే దేహాన్ని కాదు, వీటిలో నేను అనేటువంటిది ఎక్కడైతే తెలపబడుతుందో దాన్ని బాడీగా చెప్తారు. దాన్ని అహంకారం అంటే ఐఎమ్ సో అండ్ సో అంటున్నది ఎక్కడుంది వీళ్ళు, అది పనిచేస్తున్నటువంటి విషయానికి వెళ్తే దాన్ని అహంకారంగా చెప్తారు. దాన్ని థర్డ్ రే ఆస్పెక్ట్గా చెప్తారు. అది చోట్ల దాన్ని ఇంటెలిజెన్స్, ఈ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఎక్కడ పనిచేస్తుందో అది. ఈ మూడు రిమెంబర్ నెవర్ ది లెస్ దట్ దీస్ 3 ఆర్ 1. మూడు కూడా ఒకే ఒక్క దాంట్లో వచ్చినటువంటి మూడు అండి ఇవన్నీ కూడా. బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టాండ్స్ ఫర్ ఎవర్ ది వన్ హూ రిమైన్స్, transcendent and immanent also, greater than one whole, yet also within that whole, వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఒకడు, వీటిల్లోనూ ఉన్నాడండి, ఈ మూడిట్లోనూ ఉన్నాడు, ఈ మూడిటికి అతీతంగా కూడా వాడే ఉన్నాడండి. ఇది తెలుసుకోండి అంటున్నారండి. త్రూ రే 4 we learn to be atone with this eternal synthesis and will అన్నారు. రే 4 ద్వారా ఏం చేయాలంటే మనం we learn to be atone with this eternal synthesis and will అన్నారు. ఎటర్నల్ సింథసిస్ అన్నారు. ఈ మూడు కూడా విల్ తోటి అనుసంధానం చెందిన దాన్ని బుద్ధి అన్నారు. మనలో రే 4 ఎక్కడ పనిచేస్తుంది అంటే ఆ రే 4 ఏం చేస్తుందంటే పైన ఉన్నటువంటి మూడు తోటి వీడు అనుసంధానం చెందేటువంటి రహస్యాలను కూడా రే 4లో ఇచ్చారు. అండ్ విల్ అన్నారు. And through ray 5 to develop the means to understand the nature of that synthesis and will. సో దాని గురించి తెలుసుకోవడం, ఎలా అనుసంధానం చెందాలి, ఎలా చేయాలి, దీని గురించి ఇచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో వేదములు, ఉపనిషత్తులు, యోగ శాస్త్రము ఇవన్నీ కూడా దీని గురించి చెప్పేటువంటి విషయాలు. రే 4 ద్వారా వీడు అనుసంధానం చెందారు. అంటే వీటిలో అనుసంధానం చెందేటువంటి బుద్ధిమయ లోకాలు ఎక్కడైతే ఉందో దాన్ని రే 4లో చెప్పారు. దాని గురించి తెలుసుకునేటువంటి విషయాన్ని అంతా కూడా రే 5గా చెప్పారు. రే 6 we move forward to complete identification with that synthesis and will. రే 6 ద్వారా ఏం జరుగుతుంది,
ప్రాసెస్ మొదలు పెడతారు. యోగ సాధన అంటుండి చేస్తారు. అభ్యాస వైరాగ్య అభ్యాంవాత నిరోధ ఇవన్నీ ప్రతిరోజు చేయండి. ఇదంతా కూడా రే 6కి సంబంధించినటువంటి సాధన ఇదంతా కూడా. సో రే 6 అంటే అది అర్థం. And through race 7 we demonstrate on earth the name of the synthesis through the medium of the appearing form. రేస్ 7 ద్వారా ఏంటి? త్రూ ద మీడియం ఆఫ్ ది అపియరింగ్ ఫారం ద్వారా ఆ నారాయణుని వీళ్ళు నింపుకోవడం. అది రేస్ 7. రేస్ 7 ద్వారా ఏం జరగాలి? ఆ పరతత్వం ఏదైతే ఉందో అది వీడిలోకి దింపుకోవడం, అది వీడిలోకి దిగి రాబడటం, ఇదంతా దానికి చేసేటువంటి సాధన అంతా కూడా రేస్ 6. రేస్ 7లో అది వీడిలోకి దిగి రాబడుతూ ఉంటుంది. ఏమన్నారు? ఆన్ ఎర్త్ అది త్రూ ది మీడియం ఆఫ్ ది అపియరింగ్ ఫారం అండ్ ద పర్పస్ ఆఫ్ దట్ అండర్లయింగ్ వేర్. పర్పస్ అంటున్నది ప్రత్యక్షముగా దర్శింపబడటం, అది రేస్ 7 ద్వారా జరుగుతుంది. అండ్ సో ద మెనీ ఆర్ అబ్సార్బ్డ్ ఇంటూ ద వన్. ఆ రకంగా ఈ అనేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క దానిలోకి చేరుగాక అని ఆయన చెప్పారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం